అందరికీ ఉద్యమ జయభీములు. ఈరోజు ఎన్ఎన్ మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి ఎస్సీ ఉపవర్గీకరణపై తెలంగాణ రాష్ట్రం ఆడుతున్న అబద్ధాలు, చేస్తున్న కుట్రలపై మీకు ఒక స్పష్టమైన అవగాహన రావడానికి మీ ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలిసినట్లే 1 ఆగస్టు 2024న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ ఉపవర్గీకరణ తీర్పును ఆధారంగా చేసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు అతి ఉత్సాహంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి ఏ విధంగా సుప్రీంకోర్టు తీర్పును తప్పుడుగా ప్రొజెక్ట్ చేస్తూ ఏ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నాడో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రదర్శించడం మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ తీర్పు రావడానికి భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని సాక్షాత్తు మనువాద రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద ఏలియా అధికారికంగా 1000 సార్లు ప్రకటన చేసిండు. అంటే బీజేపీ పార్టీ డైరెక్షన్లో వచ్చిన తీర్పులో అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మీద, అదే నా దృష్టిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అని నేను ఎప్పుడు కూడా భావించను. పైన కండువా కాంగ్రెస్ ఉన్న లోపల ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాబట్టి, ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయాలని అతి ఉత్సాహంతో ముందుకు పోతున్న వ్యక్తి. విచిత్రం ఎంత దారుణం అంటే సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా వెలువడక ముందే అధికారికంగా అసెంబ్లీలో తీర్మానం చేసి భారతదేశంలో ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని, అవసరం ఉంటే ఆర్డినెన్స్ తెచ్చైనా కానీ ఆ తీర్పును అమలు చేస్తారని ప్రకటన చేసి అంతే స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ సూచనల మేరకు 1 మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో GOMS 8 ప్రకారము 60 రోజుల కాల పరిమితిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయడానికి, దీని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందో సూచించడానికి సూచన చేయాలని కమిషన్ వేస్తే ఆ 60 రోజుల్లో కమిషన్ తమ నివేదిక ఇవ్వకపోవడంతో ఇంకొక 1 నెల రోజులు ఎక్స్టెండ్ చేస్తూ GOMS 3ని తీసి ఇంకా 30 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 90 రోజులలో ఆ నివేదిక ఇవ్వాల్సి ఉండగా 82వ రోజు ఫిబ్రవరి 3వ తేదీన షమీమ్ అఖ్తర్ గారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించి ఆయన చేతులు దులుపుకుంటే హుటాహుటిన ఎంత అర్జెన్సీ అంటే 24 గంటలు గడవక ముందే ఒక క్యాబినెట్ను సమావేశపరిచి క్యాబినెట్ ప్లస్ అసెంబ్లీ కౌన్సిల్ ఏర్పాటు చేసి అత్యవసరంగా 2 అంశాల మీద క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది. ఒకటి కాస్ట్ సర్వే మీద, రెండవది ఎస్సీ ఉపవర్గీకరణ మీద. ఇక ఎస్సీ ఉపవర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉత్సాహం చూపెట్టిందంటే తప్పుల తడకైన డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్టును యథావిధంగా ఆమోదిస్తూ అందులో షమీమ్ అఖ్తర్ గారు ప్రతిపాదించిన క్రిమిలేయర్ను మేము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం జరిగింది. అయితే ఈ 199 పేజీల నివేదిక తెలంగాణ అసెంబ్లీ వెబ్సైట్లో, కౌన్సిల్ వెబ్సైట్లో 4వ తారీఖున ఏ ఎజెండా ఉన్నది, ప్రధానంగా కులగణన మరియు ఎస్సీ ఉపవర్గీకరణ మీద దీని మీద చర్చ ఉన్నదని వెబ్సైట్లో పొందుపరిచి ఆ రోజు 4వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ అయినాక అసెంబ్లీలో కూడా అప్రూవల్ చేస్తూ అధికారికంగా వెబ్సైట్లో కూడా ఆ రిపోర్ట్ను పొందుపరచడం జరిగింది. ఒక 6 పేజీలు ఇంగ్లీష్లో, 13 పేజీలు తెలుగులో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం తీసుకుంటే ఈ 6 పేజీలలో మొత్తం తప్పుల తడకగా ఉన్నాయి, మొత్తం కుట్ర దాగి ఉన్నది. తప్పుల తడకనే కాకుండా కుట్రనే కాకుండా మాలలను అణగదొక్కే భయంకరమైన ఒక వ్యూహరచన చేసి ఆ షమీమ్ అఖ్తర్ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. ఇది నేను సొంతగా తీసుకున్నది కాదు, తెలంగాణ వెబ్సైట్లకని తీసి
మీ ముందుకు చర్చకు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014లో అధికారికంగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ కులాల జనాభా 54,32,680 కాగా షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో 52 లక్షల చిల్లర ప్రకటిస్తాడు. ఎంత వ్యత్యాసం వచ్చింది? 2011 జనాభా ప్రభుత్వం ఇచ్చింది అధికారికంగా ఒకటి ఉంటే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఇంకొకటి ఉంటుంది. మొత్తం 2,14,996 మంది షెడ్యూల్ కులాల జనాభా మిస్ అయిపోతుంది. అంటే ఈ తప్పుల తడకని స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి తప్పుల తడక జనాభాను బేస్ చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ప్రకటించి ఈ మూడింటిని కలిపి చేస్తే యాక్చువల్ జనాభాకు 2,14,996 మంది తక్కువగా తెలుస్తున్నది. అంటే ఇంత పెద్ద తప్పులు జరిగితే ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఆమోదించిందో మరి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఆ విధంగా ఒక జనాభానే కాదు, అతి పెద్దగా ఒక కుట్ర ఏది జరిగిందంటే గ్రూప్ 1లో ఇంకా రిజర్వేషన్ అందకుండా వివక్షకు గురైన వాళ్ళను అని పేర్కొంటూ ఒక 15 కులాలను ఇచ్చి వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇస్తూ మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలను పేర్కొంటూ మాదిగలు మరియు ఒక 18 కులాలను పెట్టి 9% రిజర్వేషన్లు ఇస్తారు. దీంట్లో మీకు పెద్ద కుట్ర ఎట్లా ఉన్నదంటే మధ్యస్థంగా లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు అన్నది ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలే ఉంటారు. ఎందుకు ఉంటారని నేను స్పష్టంగా మీకు తెలియజేయాలనుకుంటున్నా. 2008లో ఉషా మేరా కమిషన్లో 52వ పేజీలో మాదిగాస్ ఆర్ బెటర్ ఆఫ్ దెన్ మాలాస్ అన్నారు. అది ఎందుకన్నారంటే జనరల్ స్కీమ్స్తో పాటు అదనంగా వీళ్ళకు లెదర్ అలైడ్ స్కీమ్లు ఉన్నాయి, తర్వాత ఈ స్కావెంజర్స్కు సంబంధించిన స్కీమ్లు ఉన్నాయి. ఇవి కూడా అదనంగా వాళ్ళకు లబ్ధి అందుతుంది. కాబట్టి మాలల కంటే మాదిగలు మెరుగైన జీవితంలో ఉన్నారని చెప్పుకుంటూ 101వ పేజీలో ఉన్న జనాభా దామాషా కంటే కూడా ఎక్కువ లబ్ధి పొందిన 3 కులాలు ఉన్నాయి, మాలా, మాదిగ అండ్ ఆది ఆంధ్ర అన్నారు. అంటే జనాభా కంటే కూడా ఎక్కువ లబ్ధి పొందిరని మాదిగలని స్పష్టంగా ఉన్నది. ఇవి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో, ఉషా మేరా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. దీంతోపాటు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఒక 46 స్కీమ్ల సంక్షేమ స్కీమ్లు ఏవైతున్నాయో పథకాలు, దాంట్లో లబ్ధిదారులు 80% కంటే ఎక్కువ కూడా మాదిగలే ఉంటారు. దాంతోపాటు అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగులలో కూడా 80% మంది మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఉంటారు. అంటే జనాభా ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్న దాని ప్రకారం 2011 జనాభా ప్రకారం వాళ్ళు ఎంత 62% ఉన్నారు. 62 పాయింట్ చిల్లర. అంటే 62% కంటే వాళ్ళు అంతనే ఉండాలి యాక్చువల్గానైతే. అంటే మధ్యస్థంగా అంటే 62 కంటే కూడా తక్కువ ఉండాలి అలా లబ్ధిదారులు. కానీ నేను 100కి 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా. మాదిగల జనాభా 62% మీరు అయితే ప్రకటన చేసిర్రో, లబ్ధిదారులు దాదాపుగా 70 నుంచి 75% కేవలం మాదిగలే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రభుత్వ లెక్కలే కాకుండా ఉషా మేరా కమిషన్ రిపోర్ట్లో కూడా క్లియర్గా స్పష్టంగా ఉంది. మరి ఏ విధంగా వాళ్ళు మధ్యస్థ లబ్ధిదారులు అవుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు అందుకోవడంలో కానీ ఉద్యోగాలు అందుకోవడంలో కానీ వెనుకబడ్డ వాళ్ళు మాలలు. కాబట్టి నిజంగా కూడా మధ్యస్థ లబ్ధిదారులు ఎవరు ఉంటారంటే తెలంగాణ రాష్ట్రంలో మాలా అండ్ అలైడ్ కాస్ట్లు ఏవైతే మీరు 26 పెట్టిరో వాళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా మాలలను అణగదొక్కాలి, బొందబెట్టాలని దురుద్దేశంతోనే ఆ విధంగా గ్రూప్ 2లో మధ్యస్థ లబ్ధిదారులను మాలాలు ఉండాల్సిన ప్లేస్లో మాదిగలను పెట్టి మాల అలైడ్ కాస్ట్లను తీరని ద్రోహం చేసింది. దాంతోపాటు ఇవే కాకుండా ఇంకో విధంగా కూడా మాలలకు టార్గెట్ చేసి కుట్ర చేశారు. వీళ్ళకు ఉద్యోగాలు రావద్దు, సంక్షేమ పథకాలు అందొద్దని ఒక
పెద్ద కుట్ర చేశారు. అందులో గ్రూప్ 1 రోస్టర్ 7 ఇచ్చి, గ్రూప్ 2కు సంబంధించిన రోస్టర్ పాయింట్ 2 ఇచ్చి 16 ఇచ్చి, తర్వాత గ్రూప్ 3 వాళ్ళకు 22 ఇచ్చిర్రు. అంటే పైన 3 ఉద్యోగాలు, గ్రూప్ 3లోని 22 పాయింట్ అయితే రోస్టర్ పాయింట్ ఉందో అది కూడా ఒక పెద్ద కుట్రనే. గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అప్పుడు ఏ వాళ్ళకు 2 ఉంటుండే రోస్టర్ పాయింట్, బి వాళ్ళకు రోస్టర్ పాయింట్ 7 ఉంటుండే, సి వాళ్ళకు రోస్టర్ పాయింట్ 16 ఉంటుండే. కానీ కుట్రపూరితంగా ఈరోజు షమీమ్ అఖ్తర్ రోస్టర్ పాయింట్లను కూడా కింద మీద చేసి 22వ పాయింట్ మాలా అలైడ్ కాస్ట్లకు గ్రూప్ 3 వాళ్ళకి ఇస్తే అది కూడా మాల మహిళ గ్రూప్ 3లో మాల మహిళ లేకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ గ్రూప్ 1కు ఈ సైకిల్ సిస్టంలో అక్కడ వెళ్తుంది. కానీ పక్కకున్న మాల మెన్కు పురుషునికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పురుషునికి రావాలంటే రోస్టర్ నంబర్ 41 ఇచ్చిండు. అంటే 5 ఉద్యోగాలు షెడ్యూల్ కులాల బ్యాక్లాగ్ పోస్టులే కానీ డైరెక్ట్ రిక్రూట్మెంటే కానీ 5వ పోస్ట్ ఉంటే తప్ప మాలలకు వచ్చే అవకాశాలు లేవు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకమే, ఆ స్ఫూర్తికి కూడా వ్యతిరేకమే, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమే. సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పారు. ఏమనంటే ఈ రిజర్వేషన్ల పంపకాలలో ఏ ఒక్క మిగతా కులాలకు కూడా వాళ్ళకు రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కును హరించబడొద్దు, సెన్సర్ పడొద్దు. ఇప్పుడు స్పష్టంగా 5వ రోస్టర్ పాయింట్లో మాకు వస్తే తప్ప నేను అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కుట్ర కాకుంటే ఏంటిదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సరే, ఇదంతా ఒక పక్కనైతే తప్పుల తడక ఈ విధంగా ప్రవేశపెడితే ఇంకో పెద్ద కుట్ర సమాజానికి ఇప్పటిదాకా ఇది తెలియని కుట్ర. ఏం జరిగిందంటే తెలంగాణ వెబ్సైట్లో, తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ వెబ్సైట్లో పెట్టిన రిపోర్టు ఆధారంగా ఒక కుల సంఘము అసెంబ్లీ సెక్రటరీ నరసింహలాచార్య గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టి 4వ తారీఖు షమీమ్ అఖ్తర్ గారి ప్రవేశపెట్టిన రిపోర్టును తర్వాత మీ రెజల్యూషన్ కాపీ ఇవ్వాలని అధికారికంగా కోరతే సెక్రటరీ అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు చెప్పారేందో తెలుసా? 4వ తారీఖు ఫిబ్రవరి నాడు తెలంగాణ అసెంబ్లీలో అసలు షమీమ్ అఖ్తర్ రిపోర్టే ప్రొడ్యూస్ చేయలేదు, ప్రవేశపెట్టలేదు. ఇక మేము ఎట్లా రెజల్యూషన్ పాస్ చేస్తాం, అందుకనే రెజల్యూషన్ కూడా పాస్ చేయలేదు. షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రవేశపెట్టలేదు, దాన్ని ఆమోదించలేదని అధికారికంగా ఇన్ రిటర్న్లో రాసి ఇవ్వడం జరిగింది. ప్రపంచమంతా ఏమంటుంది? షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ అసెంబ్లీ కౌన్సిల్లో ప్రవేశపెట్టిరు, దాన్ని ఆమోదించారు అని ఈవెన్ వెబ్సైట్లో కూడా అసెంబ్లీ వెబ్సైట్లో పెడతారు. కానీ అధికారికంగా రిటర్న్లో రాసిండేమంటే మాత్రం మేము ఎటువంటి రిపోర్టు పెట్టలేదు, మేము ఎటువంటి ఆమోదం చెప్పలేదని అధికారికంగా. ఎంత పెద్ద కుట్ర ఇది! అంటే తెలంగాణ సమాజానికి అన్నిటికీ కూడా చెవులో పూలు పెట్టినట్లు బఫున్లుగా తెలంగాణ ప్రజలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. సరే, ఇదంతా జరిగిందా? ఇదంతా జరిగిన తర్వాత అధికారికంగా షమీమ్ అఖ్తర్ రిపోర్టును ఆమోదించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ GOMS 4 ద్వారా మళ్ళీ నెల రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటూ అంతకు ముందే 3వ తారీఖే మళ్ళీ ఆ రిపోర్టు యథావిధిగా ఇచ్చారు, ఎటువంటి మార్పులు లేకుండా. అసలు బేసిక్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ రిపోర్టు తప్పుల తడక అంటే బేసిక్లోనే తప్పు ఉన్నది కదా. ఎందుకు బేసిక్లో తప్పు ఉన్నది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంకా రిజర్వేషన్లు అందరి కులాలను గుర్తించి వాళ్ళ వెనుకబాటుతనానికి కారణం రిజర్వేషన్లు అందుకోకపోవడమే, అందుకు వాళ్ళకి అదనంగా ఇవ్వమని పేర్కొంటే ఎక్కడా పేర్కొని జనాభాను బేస్ చేసుకొని 9% మాదిగల కంటబెట్టారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు క్వైట్ ఆపోజిట్. ఇది అటు సుప్రీంకోర్టు ఒకటి చెప్తే వీళ్ళు జనాభా దామాషా ప్రకారం తీసుకున్నారు. ఆ జనాభా కూడా తప్పుల తడకని అధికారికంగా అలా రుజువైంది. ఈ విధంగా మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ నిన్న 6వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ అయింది, ఆమోదించింది. అయితే నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపవర్గీకరణ మీద అటు ప్రజలకు
తప్పుదారి పట్టించి సాక్షాత్తు అసెంబ్లీలలోనే తప్పుడు రిపోర్ట్ను ఆమోదింపజేయడమే కాకుండా అధికారికంగా మేము చేసినామని ఈవెన్ ఎలక్షన్లో కూడా కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ప్రచారం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. తీరా పోయి సెక్రటరీ గారికి ఆ రిపోర్ట్ అంటే అసలు మేము ఏ రిపోర్టు పెట్టలేదు, ఏది ఆమోదించలేదు అంటున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలోని దళితులకు మోసం చేయడమే కాకుండా మొత్తం తెలంగాణకి ప్రజలకు అందరి చెవులలో కూడా పువ్వులు పెట్టి అవమానపరుస్తున్నాడు. అయితే ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఉపవర్గీకరణ మీద అతి ఉత్సాహంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఏదో వర్గీకరణ చేస్తారని, అది అమలవుతుందని భ్రమలో సమాజాన్ని నెడుతున్నారు. తప్పకుండా ఈ తప్పులనన్నీ ఆధారంగా చేసుకొని రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ ఉపవర్గీకరణను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సమాజాన్ని జాగృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో అమలు కాకుండా చూడడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న మాలలుగా బాబాసాహెబ్ వారసులుగా ఇలాంటి ఎన్ని తప్పులు చేసిరో ఆ తప్పులన్నీ సమాజానికి తెలియజేసుకుంటూ ఆ తప్పులకు వ్యతిరేకంగా తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాము. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈ రిజర్వేషన్ పంపకాలలో రాజకీయ జోక్యం ఉన్నా అన్యాయం జరిగినా మళ్ళీ మీరు కోర్టు మెట్లు ఎక్కొచ్చు అని చెప్పింది. కాబట్టి తప్పకుండా కోర్టు ద్వారా మేము విజయం సాధిస్తాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సరైన రీతిలో గుణపాఠం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.